2, 3 రోజులుగా దేశవ్యాప్తంగా కీలకమైనటువంటి చర్చకు దారి తీసినటువంటి మీనాక్షి నటరాజన్‌కి సంబంధించినటువంటి రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు దీనికి సంబంధించి అంటే తిరస్కరణను సవాల్ చేస్తూ ఆవిడ సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అయితే ఈ విచారణ సందర్భంగా మొదట తన నామినేషన్ వేసినప్పటికీ తన నామినేషన్కి సంబంధించినటువంటి అన్ని ఫామ్ 26లో అన్ని అంశాలని ప్రస్తావించాను. అయితే ఏదైతే క్రిమినల్ కేసు పెండింగ్లో ఉంది అది డిస్క్లోజ్ చేయలేదు అని చెప్పి తన పిటిషన్ని తన నామినేషన్ని తిరస్కరించారు రిటర్నింగ్ ఆఫీసర్ అని చెప్పి సవాల్ చేయడం జరిగింది. అయితే వాదనల సందర్భంగా ఇటు మీనాక్షి నటరాజన్ తరపున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. అయితే వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు జడ్జి చాలా స్పష్టంగా అడిగారు, గతంలో ఇలాంటి సందర్భంలో ఎక్కడైనా సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ జోక్యం చేసుకున్నటువంటి తీర్పులు ఉన్నాయా అని చాలా స్పష్టంగా అడిగారు. ఎందుకు అంటే మున్సిపల్ లేదా పంచాయతీ ఎన్నికల్లో మాత్రమే నామినేషన్లు తిరస్కరణకు గురైనప్పుడు కోర్టులు జోక్యం చేసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ ఇటు అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ వచ్చి విడుదలైన తర్వాత అందులో కోర్టులు సాధారణంగా జోక్యం చేసుకోవు. అయితే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి సందర్భం ఉంది కాబట్టి జోక్యం చేసుకోవాలని చెప్పి అభిషేక్ మను సింఘ్వి కోరడం జరిగింది. అయితే వాదనల సందర్భంగా అనేక తీర్పుల్ని అభిషేక్ సింఘ్వి ఉదహరించారని చెప్పుకోవచ్చు. ఎంఎస్ గిల్కి సంబంధించినటువంటి తీర్పుని ఆయన కోట్ చేశారు. అయితే వాదనల సందర్భంగా ఒక మహిళ తను ఎన్నికల్లో నిలబడ్డారు, తనకు సంబంధించి ఒక ప్రైవేట్ కేసు అనేది ఒక కోర్టు షోకాజ్ నోటీస్ మాత్రమే ఇచ్చింది, అందులో దానికి సంబంధించి ఒక ఎఫ్ఐఆర్ కాలేదు, పూర్తి స్థాయిలో ఛార్జెస్ కానీ లేదంటే సెక్షన్లు కానీ ఫ్రేమ్ చేయలేదు. కానీ దాన్ని ఎలా పరిగణలోకి తీసుకుంటారు అని చెప్పి సింఘ్వి కోర్టును కోరడం జరిగింది. అయితే కోర్టు ఈ సందర్భంగా ఒక మాట అంది, అక్కడ ఉన్నటువంటి జడ్జి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఆర్గ్యుమెంట్స్ ఎవరైతే పిటిషన్ వేశారో ఆ ఆరోపణలను సాటిస్ఫై అయితేనే కదా నోటీసులు జారీ చేస్తారు అని చెప్పి ఆయన అడగడం జరిగింది. అయితే 2022 కేసు అది. నిజానికి మీనాక్షి నటరాజన్కు డైరెక్ట్గా ఎక్కడా కూడా తన ఇన్వాల్వ్మెంట్ లేదు. 2022లో తను అక్కడ తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా కూడా లేరు. తను వచ్చింది 2025లో. సో ఆవిడ ఇన్ఛార్జ్గా వచ్చారు కాబట్టి తనకి సదరు వ్యక్తిగా ఏదైతే సెక్షువల్ హెరాస్మెంట్కి సంబంధించినటువంటి ఒక కేసు ఏదైతే ఉందో తనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ చర్యలు తీసుకోవడంలో లేట్ అయింది కాబట్టి తను కోర్టుకు వెళ్ళారు, అంతే తప్ప ఆవిడకి క్రిమినల్ కేసు ఏదైతే ఉందో దాంతో నేరుగా సంబంధం లేదు అని చెప్పి సింఘ్వి వాదించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అవతల తరపు న్యాయవాది ఎవరైతే ఉన్నారో రోహత్గి వాదిస్తూ ఇది అసలు మొత్తానికి కేసుని మిస్లీడ్ చేస్తున్నారు సింఘ్వి. గతంలోనే సుప్రీంకోర్టు తీర్పులు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత కోర్టులు ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోవు. రిటర్నింగ్ ఆఫీసర్ ఏదైనా తప్పులు చేస్తే ఎన్నికల కమిషన్ మాత్రమే దానిలో జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోలేదు అంటే సుప్రీంకోర్టు కూడా అందులో వేలు పెట్టడానికి లేదు అనేది రోహత్గి చాలా స్పష్టంగా వాదిస్తూ ఒక పొన్నుస్వామి అనే తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక కేసును కూడా ఆ తీర్పును కూడా ఆయన ఉదహరించారు. గతంలో రిటర్నింగ్ ఆఫీసర్ తన నామినేషన్ని అనవసరంగా తిరస్కరించారు, కావాలని తిరస్కరించారు అని చెప్పి పొన్నుస్వామి అనే వ్యక్తి తమిళనాడుకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇది జరిగింది. సో ఆ దానికి సంబంధించి హైకోర్టుకు వెళ్ళారు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. సో ఆ వాదనల సందర్భంగా కోర్టులు పదే ఎన్నికల సంబంధించినటువంటి దాంట్లో జోక్యం చేసుకోలేవు. ఖచ్చితంగా రిటర్నింగ్ ఆఫీసర్ మాత్రమే నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ రిటర్నింగ్ ఆఫీసర్ తీసుకున్నటువంటి చర్యలకు సంబంధించి ఏ విధమైన కంప్లైంట్ ఉంటే ఈసీకి ఫిర్యాదు చేసుకోవచ్చు. ఈసీకి విచక్షణాధికారం ఉంది. సో ఈసీ ఏదైనా చర్యలు తీసుకోవాలనుకుంటే నామినేషన్ని రివోక్ చేయాలనుకుంటే చేయొచ్చు. కానీ అది పూర్తిగా ఈసీకి సంబంధించినటువంటి అంశం. ఒకవేళ అక్కడ కూడా తనకు న్యాయం జరగలేదు అని పిటిషనర్ భావిస్తే ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎలక్షన్ పిటిషన్ మాత్రమే వేసుకోవాలి అనేది ఆ రోజు ఇచ్చినటువంటి తీర్పు. సో ఆ తీర్పు ఇక్కడ కూడా ఫాలో కావాల్సి ఉంటుందని చెప్పి సీనియర్ అడ్వకేట్ రోహత్గి చెప్పినటువంటి వాదన కూడా ఒక పరిగణలోకి సుప్రీంకోర్టు తీసుకున్నట్టుగా ఉంది. సో ఫైనల్గా ఈ కేసుకు సంబంధించి మెరిట్స్ డిమెరిట్స్ అనేది కాదు, ఇప్పుడు ఈ సమయంలో ఎన్నికలకు సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి సమయంలో 18వ తారీఖు వరకు ఎన్నికలకు సంబంధించినటువంటి అది నియమావళి ఉంది. సో అప్పటి వరకు జోక్యం చేసుకోలేము. పిటిషనర్ తాను ఇంకా పోరాడాలంటే న్యాయం జరగలేదు అని అనిపిస్తే ఆ తర్వాతే ఎలక్షన్ పిటిషన్ వేసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు సూచించడం జరిగింది. సో ఓవరాల్గా సుప్రీంకోర్టు ముందు నుంచి చాలామంది చెప్తున్నదే సుప్రీంకోర్టు ఈ దశలో జోక్యం చేసుకోలేదు అని న్యాయ నిపుణులు చెప్పిందే మరోసారి సుప్రీంకోర్టులోనూ తేలింది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకెళ్తుంది అనేది చూడాలి. ఎందుకు అంటే
ఈ వాదనల సందర్భంగా సుప్రీంకోర్టులో అభిషేక్ సింఘ్వి ఒక మాట అన్నారు. మేము ఎన్నికల కమిషన్ని కలిసాము, ఎన్నికల కమిషన్కి ఉన్న వాస్తవాలతో పాటు అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి అన్ని విషయాలు చెప్పాము, కానీ ఎన్నికల కమిషన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు, పూర్తిగా సైలెంట్లో ఉంది, అవును అనలేదు, కాదు అనలేదు. సో అలాంటి ఎన్నికల కమిషన్ కూడా పక్షవాతంతో ఉంది అని చెప్పి ఆయన వాదించడం జరిగింది. సో ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దీన్ని సుప్రీంకోర్టులోనే మళ్ళీ ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది ఎలక్షన్ పిటిషన్ ద్వారా. సో అప్పుడు ఏం తేలుతుందనేది చూడాలి. కానీ సింఘ్వి పదే పదే అన్నారు, ఇప్పుడు ఎన్నికల పిటిషన్ వరకు వెళ్తే అది ఒక 2-3 సంవత్సరాల పైనే పడుతుంది, అలాంటప్పుడు న్యాయం ఎప్పుడు దొరుకుతుంది? ఆ రిటర్నింగ్ ఆఫీసర్ అనే వ్యక్తి 2+2 = 6 అని అంటే దాన్నే న్యాయంగా మనం కూడా నమ్ముతామా, కోర్టులు కూడా దానికి అంగీకరిస్తాయా అని చెప్పి చాలా ఆయన బలమైనటువంటి వాదనలు వినిపించినప్పటికీ గతంలో ఏదైతే కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటే 5 న్యాయమూర్తులతో ఉన్నటువంటి బెంచ్ గతంలో పొన్నుస్వామి కేసులో ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పునే ఇక్కడ కూడా అమలు చేయాల్సి వస్తుంది అని చెప్పి రోహత్గి ఏదైతే వాదించారో ఆ వాదనలతో మాత్రమే కోర్టు ఏకీభవించినట్టుగా తెలిసింది. సో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ముందు ఉన్నటువంటి ఏకైక మార్గం ఎన్నికల పిటిషన్ వేయడం. సో జూన్ 18వ తారీఖు తర్వాత ఆ పిటిషన్ వేసే అవకాశం అయితే కనపడుతుంది.